ముఖ్యంగా మరి మరి ఇలా బీఆర్ఎస్ మరి 25 వసంతాలు కంప్లీట్ చేసుకుని 26 వసంతాలకు వచ్చింది. ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీసులో చాలా అంగరంగ వైభవంగా కేసీఆర్ గారు రావడం, అక్కడ చాలా పార్టీ శ్రేణులంతా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఏంటి సార్ అంటే ఈ 25 వసంతాల్లో సాధించింది ఏంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనాలా దాని టీఆర్ఎస్ అనాలి అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ ప్రస్తుతానికైతే ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి, టీఆర్ఎస్ అనేది స్థాపించిన తర్వాత 2001లో ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక పెను మార్పులకు గురయ్యాయి. పెను మార్పులు. అంతకుముందు అసలు మీకు తెలంగాణ అంశాన్ని శాసనసభలో మాట్లాడడానికి కూడా యనమల రామకృష్ణుడు అలో చేయలేదు. అది తొలగించాడు. తెలంగాణ అనే పదాన్ని మీరు వెనకబడ్డ ప్రాంతం అనేది తప్ప తెలంగాణ అనడానికి వీలేదన్నాడు. అక్కడి నుంచి ప్రస్థానం మొదలైతే 15 కావచ్చు, 17 కావచ్చు, 27 కావచ్చు. ఫస్ట్ గెలిచింది 27 స్థానిక సంస్థలు. అక్కడి నుంచి 27 నుంచి నెక్స్ట్ రాజీనామాలు చేసిపోతే 17 గెలిచారు. ఆ 27లో 10 మందిని కాంగ్రెస్ కలుపుకుంది. నెక్స్ట్ మళ్ళీ రాజీనామా చేసి 7 గెలిచారు. ఏదేమైనా ఆ ఉద్యమాన్ని ఇట్లా ఉధృతంగా పోతూ లేపారే తప్ప ఎక్కడ అది ఆపలే. హిస్టారిక్ ఈవెంట్ అది జరగకుండా ఆ నిప్పు అట్లా మండుతూ ఉండకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తర్వాత రకరకాల కూటమిలు పెట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేశారు. అది ప్రతిసారి కాస్త కూస్త ఉద్యమానికి ఊతం వేయించింది తప్ప దాని నష్టం జరగలేదు. ఒకే ఒక సందర్భంలో ఆయనకి మేము కూడా అనుకున్నాం ఈయనతో కాదు నడపలేడు. ఎందుకంటే 10 మంది గెలిచారు. రాజశేఖర రెడ్డి అవమానంగా మాట్లాడాడు. పట్టుమని ఇట్లా తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అని అడిగాడు అసెంబ్లీలో. ఆ పరిశ్రమ మేము కూడా నిరుత్సాహపడ్డాం. 5 ఎంపీలు 2 ఎంపీలు మిగిలారు. 20 ఇంట్లో పడుకున్నాడు, రాజీనామా చేశాడు. ఇది కాదేమనుకున్నాం. ఆ టైంలో ఆయన కూడా రియలైజ్ అయ్యి ఒక్క టీఆర్ఎస్ చేసే ఉద్యమం అనేది బలపడదు, సెంటిమెంట్ ఉంది కానీ పొలిటికల్గా మలుచుకునే విధానంలో తేడా ఉంది అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఇతర పార్టీలతో జత కట్టాడు. అప్పుడు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి జేఏసీని ప్రమోట్ చేశాడు. ఎప్పుడైతే జేఏసీని ప్రమోట్ చేసి కోదండరాం అనేటువంటి ఒక న్యూట్రల్ పర్సన్ అంటే పెట్టాడో అందులో టీడీపీ చేరింది, అందులో బీజేపీ చేరింది, అందులో కాంగ్రెస్ చేరింది. అదొక పెద్ద పోరాటం కింద మారింది. సకల జైల పోరాటం. దానికి మూల కారణం అవునన్నా కాదన్నా కేసీఆర్. సో అంతవరకు వాళ్ళకి ఆ హక్కు ఉంది. తెలంగాణ మొత్తం మేమేం తెచ్చామనడానికి లేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినంత వరకు వాళ్ళు ఎన్ని బాణాసంచాలు కాల్చుకున్నా మీరు నేను ఆడడానికి వీల్లేదు, ఆపడానికి వీలు. ఆ హక్కు వాళ్ళకి ఉంది. అందువలనే ప్రజలు ఒక సిపిఐ దాంట్లో కొట్లాడినా, ఒక బీజేపీ కొట్లాడినా, లేదా రకరకాల పబ్లిక్ సంఘాలు కొట్లాడినా, తెలంగాణ విద్యావంతుల వేదిక కొట్లాడినా, కోదండరాం కొట్లాడినా ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వలే. మాలాంటి వాళ్ళు కొట్లాడుతున్నా మాకు క్రెడిట్ రాలేదు. మేము ఉన్నాం ఉద్యమంలో ముందు బాగుంటే 15 సార్లు దిలీప్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమకారుడు ఫేమస్. కానీ నాకు ఆ షేర్ పబ్లిక్ ఇవ్వలే. ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ అనేవాడు దీన్ని అంతా తీసుకుని కేసీఆర్ తప్ప ఎవరికి ఇవ్వలేదు సార్. కోదండరాం గారు కూడా ఎంత కష్టపడ్డారు సార్, ఆయన కూడా ఇవ్వలేదు. 2 టర్మ్స్ వాళ్ళు అధికారం అప్పచెప్పారు ఈ నమ్మకంతోనే ప్రజలు. తర్వాత ఆడ సంచి పట్టుకుని పడ్డ కోదండరాంకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు 2 ఏళ్ళు. ఆయన విసి వేసారి ఆయన పాలసీస్ తప్పాడు, తెలంగాణ ట్రాక్ తప్పాడు. కాబట్టి కిడ్స్ మొదలు పెడితే మాలాంటి మొదలు పెట్టాం కిడ్స్. అప్పుడు ఫస్ట్ టైం మేము మొహమాట పడ్డాం, అరే ఇప్పుడే వచ్చారు చూద్దామని. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడ తిరిగి కోదండరాం లాంటి వాళ్ళు మాలాంటి బయటకు వచ్చి రకరకాల వ్యాఖ్యానాలు చేసి కాంగ్రెస్ అధికారులు రావడానికి మేము కూడా కొంత వృతాభక్తిగా సహాయం చేసిన మాట నిజమే. కాబట్టి ఇప్పుడు ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే వాళ్ళది ఉందో ఉద్యమంలో దాన్ని ఎవరు కూడా అండర్మైన్ చేయలేరు, తగ్గించలేరు. అంతవరకు కేసీఆర్ ఆ కీర్తిని మీరు అప్పచెప్పాల్సింది. ఆ సెలబ్రేషన్ అంతవరకు కరెక్ట్ అంటున్నాయి. అంతా మేమేనడం తప్పు. ఎందుకంటే ప్రాణాలు చాలా బలిదానాలు ఉన్నాయి. ఆయన ఒక్క చుక్క నెత్తురు చుక్క రాలకుండా తెలంగాణ తెస్తా అన్న కేసీఆర్ దాని కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 1200 మంది ఆత్మ బలిదానాలు ఎట్లా జరిగింది అది కూడా